శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. శ్రీవల్లభ స్పిరిచువల్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా మీకు ఒక మహత్తరమైన స్తోత్రాన్ని అందించబోతున్నాను. శ్రీమన్నారాయణునికి సంబంధించిన మంత్రాలలో అష్టాక్షరీ మంత్రం అత్యున్నతమైన స్థానం. వైష్ణవ సంప్రదాయంలో అయితే అష్టాక్షరి, ద్వయమంత్రం, చరమశ్లోకం ఈ మూడు ప్రధానములు. మిగిలినవి ఏవి చేసినా చేయకపోయినా ఈ మూడిటిని తప్పకుండా ఆచరించవలసి ఉంటుంది వైష్ణవులు. ఇక ఈ నారాయణ అష్టాక్షరీ మంత్రం దగ్గరికి వచ్చేసరికి దీనికి ఉపదేశం లేకుండా చేయకూడదు అనే నియమం ఉంది. ఇష్టం వచ్చినట్టు ఆ మంత్రాన్ని వినియోగించడం తప్పు, శాస్త్రం అంగీకరించదు. ఖచ్చితంగా ఉపదేశం తీసుకుని మాత్రమే చేయవలసిన మంత్రాలలో ఈ అష్టాక్షరీ మహామంత్రం ఒకటి. ఉపదేశం లేదు. ఏం చేయాలి అంటే, మనకి అందరికీ తెలిసింది శివ పంచాక్షరి స్తోత్రం. నా, మా, షి ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకంతో శివ పంచాక్షరి స్తోత్రం ఉంది. అదేవిధంగా నారాయణునికి సంబంధించి నారాయణ అష్టాక్షరీ మంత్రానికి సంబంధించి కూడా దానిలోని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం శ్రీమద్ అష్టాక్షరీ మహామంత్ర స్తోత్రం అనేది ఒకటి ఉంది. నేరుగా అష్టాక్షరీ మంత్ర ఉపదేశం లేని వారందరూ ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా, ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా ఆ అష్టాక్షరీ మంత్ర జప ఫలితాన్ని పొందుతారు. కనుక వైకుంఠ ఏకాదశి నారాయణునికి సంబంధించిన పర్వదినాల్లో ప్రధానమైనది, విశిష్టమైనది. ఈ సందర్భంగా ఈ స్తోత్రాన్ని అందుకుని ఈ స్తోత్ర పారాయణం మీకు వీలైనన్నిసార్లు చేయండి. ఎన్నిసార్లు అని ఏమీ లేదు. లక్ష్మీనారాయణుల చిత్రపటం పెట్టుకోండి, విగ్రహాలుంటే విగ్రహం పెట్టుకోండి, పంచోపచార పూజ చేయండి, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. ఆ తరువాత గురు ప్రార్థన చేయండి. మీ ఆచార్యులను, మీ గురువులను స్తుతించండి. ఆ తరువాత ఈ నారాయణ అష్టాక్షరీ మహామంత్ర స్తోత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయండి. దానివలన శ్రీమన్నారాయణ కృప వలన మీ జీవితం సజావుగా, సుఖవంతంగా, శ్రేయోదాయకంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. శ్రీమద్ అష్టాక్షరీ మహామంత్ర స్తోత్రం. ఓం నమః ప్రణవార్థార్థ స్థూల సూక్ష్మక్షరాక్షర వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః. నమో దేవాదిదేవాయ దేహ సంచార హేతవే దైత్య సంఘ వినాశాయ నకారాయ నమో నమః. మోహనం విశ్వరూపంచ శిష్టాచార సుపోషితం మోహ విధ్వంసకం వందే మోకారాయ నమో నమః. నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః. రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకం కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః. యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షకరాయ చ యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః. నాకారాయ లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదం నానాభీష్టప్రదం వందే నాకారాయ నమో నమః. యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః. సుజ్ఞానగోచరాయాస్తు యకారాయ నమో నమః. ఇది శ్రీమద్ అష్టాక్షరీ మహామంత్ర స్తోత్రం సంపూర్ణం. ఈ శ్లోకాలని స్క్రీన్ మీద అందిస్తున్నాను. అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ స్తోత్రానికి సంబంధించిన PDF లింక్ను కూడా అందిస్తున్నాను. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు పారాయణ చేసుకోవచ్చు. స్తోత్రాన్ని గమనించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు ప్రతి శ్లోకానికి మొట్టమొదటి ఉన్న అక్షరం
ఆ అక్షరాలన్నీ కలిపితే అష్టాక్షరీ మహామంత్రం. ఆ విధంగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమద్ అష్టాక్షరీ మహామంత్ర జప ఫలితాన్ని అందరూ పొంది శ్రీమన్నారాయణ కృపా కటాక్షాలకు పాత్రులవుతారని విశ్వసిస్తున్నాను. స్వస్తి.